భగవంతుడు నిరంతరం భజించే భక్తులకు బుద్ధి యోగాన్ని ఇస్తాను అన్నాడు. అసలు బుద్ధి యోగాన్ని ఇవ్వటం ఎందుకు? పరమాత్మను పొందే విషయంలో అడ్డుగా ఉన్న ఏ కారణాన్ని నాశనం చేయటం కోసం భగవంతుడు బుద్ధి యోగాన్ని ఇస్తాడు అనే ప్రశ్నలకు సమాధానంగా భగవంతుడు భక్తులకు శ్రేయస్సు కలిగాలి అనేటువంటి దయతో అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల కలిగిన మిథ్యను, మోహమనే చీకటిని నాశనం చేసేందుకై మనస్సులో ఉంటూ జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడు. ఆత్మ ఒక్కటే సత్యమైనది, తక్కినదంతా మిథ్య అనే వివేకమే జ్ఞానదీపం. ఆ దీపం భక్తి వల్ల కలిగిన ప్రశాంతత, ప్రసన్నత అనేటువంటి అనుగ్రహం అనబడేటువంటి నేతితో వెలిగించబడుతుంది. పరమాత్మ యందే ఎప్పటికీ నిలబడినటువంటి భావనలోనే అధికంగా గల అభిమానమనే గాలితో ఆ జ్ఞానదీపం వెలుగుతోంది. అభిమానం అనేటువంటి పరమాత్ముడిలోనే ఉండే అభిమానంతో. అసలే గాలి లేకపోతే దీపం వెలగదు కదా. జ్ఞానదీపానికి భావన అనే గాలి కావాలి. బ్రహ్మచర్యము, అష్టాంగ యోగము, సమాధి షట్క సంపత్తి మొదలైన సాధనల సంస్కారం కల ప్రజ్ఞ అనే వత్తితో ఆ జ్ఞానదీపం వెలిగించబడింది కూడా. వైరాగ్యంతో కూడినటువంటి అంతఃకరణం అనే దీపస్తంభాన్ని ఆ జ్ఞానదీపం ఆధారంగా కలిగి ఉంటుంది కదా. బాహ్య విషయాల నుండి చిత్తం వెనుకకు మళ్ళీ రాగద్వేషాలతో కదిలించబడకుండా ఉండటమే విపరీతమైన గాలి లేని గదిలో ఆ జ్ఞానదీపం వెలుగుతుంది. విపరీతమైన గాలి అంటే చంచలం, అదంతా తగ్గిపోయేటువంటి ఏమీ లేనటువంటి చిన్న ఒక గదిలో దీపం వెలుగుతుంది. అట్లనే రాగద్వేషాలతో విపరీత భావాలు కలుగుతాయి కదా. రాగద్వేషాలు కలిగేటువంటి అక్కడ దీపం వెలగదు. విపరీతంగా గాలి ఎప్పుడైనా ఉంటే, అంత విపరీతంగా ఉంటే దీపం ఆరిపోతుంది. రాగద్వేషాలు గల బుద్ధితో జ్ఞానదీపం వెలగదు. అందుకే వాటికి అతీతంగా ఉండాలి. నిరంతరం సాధన చేయటం వల్ల కలిగిన ఏకాగ్రత ధ్యానం వల్ల సిద్ధించిన సమ్యక్ దర్శనంతో, మంచి చూపుతో ఆ జ్ఞానదీపం వెలుగుతూ పరమాత్మను దర్శింపజేస్తూ ఉంటుంది. అంటే మోహమనే చీకటిని నాశనం చేస్తూ ఉంటుంది. చీకటిని పోగొట్టాలి అనుకున్నవారు ఏం చేయాలి? అప్పుడు దీపాన్ని వెలిగించాలి. దీపంతో ఏమవుతుంది? చీకటి పోతుంది. అంతేగాని దీపం వెలిగించకుండా ఇతర కర్మలను, అభ్యాసాలను ఎన్నిటిని చేసినా ఏమవుతుంది? చీకటి పోదు కదా. ఆ వెలిగిన దీపం యొక్క వెలుగు చీకటిని పోగొడుతుంది. అంటే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వస్తువులను చూపిస్తుంది, చీకటిని పోనిస్తూ చూపిస్తుంది. అంటే లేని వస్తువులను చూపించడం దీపం యొక్క ధర్మం కాదు. అక్కడ ఉండినటువంటి వస్తువులే, కానీ చీకటితో మనకు కనపడలేదు. దీపం వెలిగింది కదా అని అక్కడ లేని వస్తువులు పుట్టుకురావు, ఇప్పటికీ పుట్టుకొని రావు. ఏమండి ఇక్కడ లేనే లేవు, నువ్వు చీకట్లో చూస్తున్నావు. ఈ దీపంతో చీకటి పోయి ఉన్న వస్తువు కనిపించినట్టు అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి ఆత్మ వస్తువు దర్శనం ఇవ్వాలంటే జ్ఞానమనే దీపాన్ని వెలిగించాలి. అంతేగాని ఇతర కర్మలను, అభ్యాసాలను చేస్తూ కూర్చుంటే అజ్ఞానం అనే చీకటి పోదు. జ్ఞానదీపం బ్రహ్మభావాన్ని, మోక్షాన్ని చూపిస్తుంది. అంతేగాని లేనటువంటి మరొక వస్తువునో భావాన్నో పుట్టించదు. ఇదే మీకు ఉదాహరణ. జ్ఞానదీపం జ్ఞాన విషయంలో అడ్డుగోడుగా ఉన్నటువంటి చీకటిని తొలగిస్తుంది. అలా చేయటంలో జ్ఞానమనే దీపానికి మరొక వస్తువు యొక్క సహాయం కానీ అవసరం కానీ లేనే లేదు. జ్ఞానమనే దీపాన్ని వెలిగించేందుకు కర్మతో పని లేదు. దాన్ని ఏం కావాలో? సాధన కావాలి.
సాధన జ్ఞానానికి హేతు కనుక అది ఎప్పటికీ కర్మ కాదు కదా. ఎప్పటికీ జ్ఞానంతోనే అజ్ఞానం పోతుంది. ఎందుకంటే వెలిగింది కదా దీపం, చీకటిలో చీకటి పోయింది కదా దీపం వెలిగినప్పుడు. అందుకని ఇక్కడ జ్ఞానంతోనే అజ్ఞానం పోతుంది, కానీ కర్మతో కాదు అని చెప్పుకొని వచ్చాడు. ఇక్కడ సద్గురువు శిష్యుని అజ్ఞానాన్ని నాశనం చేసేందుకు ఏ పని చెయ్యని అవసరం లేదు. అతడి అజ్ఞానం నశించాలి అని సంకల్పిస్తే చాలు, అజ్ఞానం నశించిపోతుంది. అందుకు ఆయన అనుగ్రహాన్ని సంపాదించాలి.